ముఖ్యమంత్రి గారు మూసి పరివాహక ప్రాంతంలో ఈరోజు పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. సరే, అంతకుముందు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మన కేటీఆర్ గారు కూడా నేను త్వరలో పాదయాత్ర చేయబోతున్నా, ఇస్తానన్న 6 గ్యారంటీలు అమలు చేయలేకపోతున్నారు కాబట్టి నేను వీటి గురించి ప్రచారం చేసుకుంటూ పోతానని ఆయన వారు చేస్తారు. సరే, మొన్నటిదాకా మీ బండి సంజయ్ గారు చేశారు, అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయినా ఇప్పుడు అంతా కామర్స్ ఉన్నారు. మరి మీరు కూడా ఏమన్నా మళ్ళీ పాదయాత్ర చేసే అవకాశం ఉందా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా అని చెప్పారు, ఇది అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ కోసం. ఇవన్నీ చెప్పిన హామీలు మర్చిపోవాలి తెలంగాణ ప్రజలు. కొత్త కొత్త టాపిక్స్ రావాలి, కొత్త హామీలు ఇవ్వాలి, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలి. కేసీఆర్ చేసింది గదే, ఇప్పుడు వీళ్ళు కూడా చేసేది కూడా గదే. అంటే మూసి హైడ్రా మీద కొన్ని రోజులు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మూసి ప్రక్షాళన అంటున్నారు. మూసి ప్రక్షాళన ఎవరు అడుగుతున్నారండి? ఇమ్మీడియట్ కావాలని ఎవరైనా అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు? అరే చేసేది చాలా ఉంది తెలంగాణ ప్రజలకి, ఇది ఒక్కటి కాదు. కేసీఆర్ చేయండి చాలా ఉంది, అదంతా చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. మీకు ఇచ్చిందే గవర్నమెంట్ ఇచ్చింది, ఓట్లేసి ఇచ్చిందే, దానికోసం మూసి ప్రక్షాళన మీద ఏమన్నా దాంట్లో ఏమన్నా మేనిఫెస్టోలో రాసి పెట్టిరా? రాసి పెట్టడం కూడా అభివృద్ధి చేస్తారని చెప్పుకోవడానికి నేను అన్నది మేనిఫెస్టోలో పెట్టింది చేయండి ఫస్ట్, మేనిఫెస్టోలో పెట్టండి తర్వాత చేయండి, ఎవరు అడగట్లే. ఇప్పటికి అవసరం వచ్చేది మూసి ప్రక్షాళన. వీళ్ళకి ఏంటంటే ఏటీఎం లాగా మూసి ప్రక్షాళన ఏ విధంగా వాడుకోవాలనేది వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టే మూసి ప్రక్షాళన. కేసీఆర్ కాళేశ్వరాన్ని ఏటీఎం లాగా ఎట్లా మార్చిండో అదే విధంగా మరి దీన్ని మూసి ప్రక్షాళన ద్వారా మరి కొంత డబ్బు ఖర్చు పెట్టి దాని మీద కొంత రాజకీయం చేద్దామని ఒక ఆలోచన తప్పితే నాకు తెలిసినంత వరకు చేయమని చెప్పండి. మంచి సబ్జెక్ట్ అది, మంచి టాపిక్ కూడా. డెఫినెట్ గా హైదరాబాద్ ప్రజలకి మూసి ప్రక్షాళన చేసి ఆ దుర్గంధం అంతా కూడా తీసేసి ఓ మంచి నీళ్లు, గోదావరి నీళ్లు పారిస్తే మాత్రం డెఫినెట్ గా అందరు కూడా హర్షిస్తారు. కానీ ఇది రైట్ టైం కాదు. ఇంకొక 1 year తర్వాత చేయండి, 2 years తర్వాత చేయండి, 3 years అయిపోయింది కాదు కదా. 4 గంటలు 4 సంవత్సరాలు ఉంది కదా మీకు గవర్నమెంట్, 4 సంవత్సరాలు మీరు చేయలేరా? ఇప్పుడు ఎందుకు అవసరమో, ఎందుకు తొందరగా వచ్చింది? ఈ రోజు రేవంత్ రెడ్డి గారు టైం ప్రాసెసింగ్ సార్, అది టైం ప్రాసెస్ అయినా కూడా మొదలు పెడితే కంప్లీట్ గా ఎవరైనా కంప్లీట్ చేస్తారు కదా, డెఫినెట్ గా చేస్తారు. ప్రభుత్వం వాళ్ళని కంప్లీట్ చేయాలి మొదలు పెడితే. అవును. సో ఏదంటే ఈ మూసి ప్రక్షాళన, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మూసి పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేసినట్టు కనబడతా ఉంది. పాదయాత్ర మొదలు పెట్టారు. ఆ పాదయాత్ర చేసినంత మాత్రాన ఏదో గొప్ప పని చేసినట్టు కాదు, ఎంత కూడా డైవర్షన్ రాజకీయం. ఈ రోజు మళ్ళీ పూట గడవాలి, ఎట్లా గడవాలి? ఏదో ఒకటి చేయాలి. సో దానివల్ల వచ్చేది ఏం లేదు. దాన్ని అనేది ఏంటంటే తెలంగాణ ప్రజలకు చేసేది చెయ్యండి, చెప్పంది కూడా చేయండి, ఎవరొద్దన్నారు? చెప్పంది కూడా చేయండి, ఎవరొద్దన్నారు? ఇప్పుడు బిల్డర్స్ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కాలంలో చెరువులన్నీ కబ్జాకు గురైనాయి. వాటి మీద యాక్షన్ తీసుకుంటారా? పోనీ పక్కనే చెరువుల పక్కనే పెద్ద పెద్ద విల్లాలు, స్కై విల్లాలు కట్టి మరి ఫ్లాట్లు అమ్ముతున్నారంటే డెఫినెట్ గా వీటిని కూల్చే దమ్ముందా? వీళ్ళకి దమ్ము ధైర్యం ఉందా? పోయి చేయమని చెప్పండి. ఎందుకు చేయట్లేదు? హైడ్రా తీసుకొచ్చారు కదా, కొన్ని కూల్చి ఏదో నామమాత్రంగా కూల్చి ఆపేశారు కదా. ఒక్కవేళ నిజంగానే చేయాలనుకుంటే ఇవన్నీ కూడా కూల్చాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు తీసుకొని తెలంగాణ ప్రజలకి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడు మీరే చెప్పారు కదా కూల్స్తామని చెప్పారు. ఈ చెరువులన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు. చెరువులన్నింటిలో కూడా పునరుద్ధరించాలి, మరి డెఫినెట్ చేయాలి. ఇప్పుడు చేయకపోతే డెఫినెట్ రేపొద్దున ఏమంటారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెరువు పొడుగు మీద తీసి వాళ్ళకి అమ్మిందో, వాళ్ళకి ఇచ్చిందో, మరి వీళ్ళు కూడా కుమ్మక్కైనట్టు అయిపోతుంది ఒకవేళ చేయకపోతే. అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ సర్కార్ హయాంలో ఏదైతే పర్మిషన్లు ఇచ్చి బిల్డర్లు ఏదైతే కట్టిర్రో, రేపొద్దున ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోకపోతే చెరువు పక్కన FTL లో కానీ బఫర్ జోన్ లో కట్టినాయి, డెఫినెట్ గా కూల్చాల్సిన బాధ్యత ఇప్పుడు తీసుకోవాలి వీళ్ళు. తీసుకోకపోతే రేపొద్దున బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే అని చెప్పి తెలంగాణ ప్రజలు అంటారు. అది మీకు తెలియాలి. ఇప్పుడు నిజంగా ఇవన్నిటిని ఇప్పుడు మీకు మంచి ప్రధాన అస్త్రాలుగా మిగిలిపోయినాయి. డెఫినెట్ గా ఇవన్నీ మరి మీరు పట్టుకుని ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు ఫైనల్ గా? తప్పకుండా, ఎందుకంటే ఇవి ప్రధాన అస్త్రాలు. నిన్న కిషన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, మేము మూసి పరివాహక ప్రాంతంలో నిద్రపోతాం, వాళ్ళ ప్రజల తరపున వాళ్ళ ఇండ్లు కూలగొట్టకుండా మేము అక్కడే పడుకుంటాము. ఎందుకంటే వాళ్ళ ఇండ్లు కూలగొట్టాలంటే వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి కదా, ఒక మంచి ఇల్లు కట్టించాలి. మీరు గచ్చిబౌలిలో ఇల్లు కట్టించండి తలా ఒకటి, ఎవరొద్దన్నారు? హ్యాపీగా వెళ్ళిపోతారు వాళ్ళు, చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు. అక్కడ భూములు ఇవ్వండి, ఇల్లు కట్టించివ్వండి, డెఫినెట్గా వెళ్ళిపోతారు. అంటే ఉండాలని ఏం లేదు. ఎందుకంటే పరివాహక ప్రాంతంలో కట్టుకున్న వాళ్ళంతా కూడా
ఎప్పటి నుంచో సంవత్సరాల కొద్దిగా అక్కడ ఉండి కష్టపడి డబ్బు సంపాదించుకొని 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు అట్లాంటివి చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కష్టపడి. మరి వాళ్ళంతా ఎడిపోవాలి, ఆ డబ్బంతా ఇస్తారా గవర్నమెంట్? కాంపెన్సేషన్ అంటే ఒక 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 3 2 ఇచ్చి తీసేస్తే కూడా వాళ్ళు కూడా కొంచెం ఒక వెసులుబాటు కింద ఉంటుంది. సరే మంచి ప్లేస్ ఎక్కడ వాళ్ళు అలాట్మెంట్ చేయాలనేది కోరుకుంటున్నాం మనం కూడా. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ వీళ్ళ తరపున కాకుండా రైతుల తరపున, విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున రేపు పోరాటం చేసే సమయం ఆసన్నమైంది. సంవత్సరం అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చి, ఏది కూడా ఫుల్ఫిల్ చేయలేదు, ఏ హామీ కూడా పూర్తి చేయలేదు. కాబట్టి డెఫినెట్గా మేము మా పోరాటం మొదలు పెడతాం. డెఫినెట్గా వాళ్ళ తరపున వాళ్ళు సాధించుకునేదాకా, అవి ఇచ్చిన హామీలు పూర్తయ్యేదాకా ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే సమస్య లేదు. రైట్, థ్యాంక్ యూ పివి రెడ్డి గారు, చక్కటి విశ్లేషణ. నిజంగానే మరి బీజేపీ పార్టీ ఈసారి తెలంగాణలో ఒక్కసారి అధికారంలో రావాలి, మీ మార్కెట్ చూపించాలి. బీసీ ముఖ్యమంత్రి నినాదం పనిచేస్తారు? డెఫినెట్గా పనిచేస్తుంది, చేస్తాం. ఓకే, ఒకవేళ నిజంగానే మీరు అధికారంలోకి వస్తే బీసీ వాళ్ళే ముఖ్యమంత్రి ఉంటారు, అందులో డౌట్ లేదు. డెఫినెట్ డౌటే లేదు, చెప్పారు కదా ప్రధానమంత్రి చెప్పారు. రైట్, కేసీఆర్ లాగా మాట తప్పరు మీరు, దళితుడు ముఖ్యమంత్రి చేస్తామన్నట్టుగా. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.